నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. జగన్మోహన్ రెడ్డి సైకోయిజము, గంజాయి బ్యాచ్ అన్నారు. తర్వాత నిన్నటికి నిన్న రప అది కోసేస్తాం ఇది కోసేస్తాం అన్నారు. దానిపైన మళ్ళీ తనకు తానే కౌంటర్ వేసుకునే విధంగా దాని హ్యూమరిటిక్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీడియా సమావేశంలోకి వచ్చి ఒకటికి 5 సార్లు చెప్పించుకొని మరి రప అనేసాడు. ఈ మొత్తం చూసాం. కానీ వెనకటికి ఒక సామెత ఉండేది, ఈ జన్మలో చేసిన పాపం నెక్స్ట్ జన్మలో తీర్చుకోవాలా అని చెప్పి. ఇప్పుడు ఆధునిక యుగం, వైఫై కాలం అంటారు, ఏఐ కాలం అంటారు. ఈ కాలంలో ఏ జన్మలో చేసిన పాపం, ఏ జన్మలో చేసిన కర్మ ఆ జన్మలోనే ఖచ్చితంగా అనుభవించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి విషయం చూస్తే మనకైతే అర్థమైపోయింది. తాజాగా మనకు అందుతున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకొక 5 అక్యూజ్డ్ లిస్టులో చేర్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే ఏకంగా ఒక దళిత వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించిన విషయం మనమైతే విజువల్స్లో చూసాం. ఆ విజువల్స్ కూడా నేనైతే చూపించదలుచుకోలేదు, ఎందుకంటే దట్స్ డిస్టర్బింగ్ విజువల్స్. ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి ఈ యొక్క కేసులో టెక్నికల్గా కొన్ని అంశాలు అయితే వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. అసలు పోలీసు వారు అవి సాల్వ్ చేయగలరా, చేయలేరా, ఇటువంటి అంశాలు అయితే తెలుసుకుందాం. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తే అండి, అక్యూజ్డ్ లిస్టులో అక్యూజ్డ్ నెంబర్ 1 రమణారెడ్డి, ఈయన ఒక పెద్ద హిస్టరీ ఉంది, దాన్ని ఖచ్చితంగా మీరైతే వివరించే ప్రయత్నం చేయండి. అక్యూజ్డ్ నెంబర్ 2 వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన లైఫ్లో ఫస్ట్ టైం A1 నుంచి A2గా ర్యాంకింగ్ అయితే తగ్గించుకున్నారు. అక్యూజ్డ్ నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అయినటువంటి KNR గారు. అక్యూజ్డ్ నెంబర్ 4 వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి. అక్యూజ్డ్ నెంబర్ 5 మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని. అక్యూజ్డ్ నెంబర్ 6 వచ్చి మాజీ మంత్రి విడదల రజని. ఇది మొత్తం ఉపోద్ఘాతం. అయితే నాది ప్రధానమైన ప్రశ్న అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షనల్గా ఈ యాక్సిడెంట్ అయితే చేయలేదు అని వైసీపీ సోషల్ మీడియా అయితే కోడైకి వస్తుంది. ఈ ఇందు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు ఎలా నమోదవుతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన కాన్వాయ్ కానీ ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు, పాయింట్ నెంబర్ 1. సో నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగింది అనేది అయితే నేను అనుకోను. సో అక్కడ డ్రైవర్కి కూడా ఒక 5 నుంచి 10 మంది దాకా కారు కింద పడినటువంటి సింగయ్య ఎవరైతే ఉన్నారో దళితుడు, సో ఆయన పడితే కారు టైరు కొద్ది దూరం దాకా ఈడ్చుకొని వెళ్ళడం, అంటే పైకి ఎక్కలేక తోసుకుంటా పోయింది. అంటే ఇక్కడ ఎందుకు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కాన్వాయ్తో పోలీసులు అనుమతించారు, పాయింట్ నెంబర్ 1. మరి ఎన్ని వాహనాలతో జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఎంత, మరి 50 వాహనాలతో జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్తో రావడం జరిగింది పర్యటనకు. మరి పోలీసులు ఎన్ని వాహనాలతో అనుమతించారు? 11 వాహనాలతో రావడం జరిగింది. ఇస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ వైలేషన్. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు కేసు పెడుతున్నారు? A3 KNR పైన, తర్వాత A4 మీరు అన్నట్టు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని, వీరందరినీ ఎందుకు చేర్చారు అంటే, వీళ్ళ మీద ఏ సెక్షన్లు పెట్టారు, వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏ సెక్షన్ల మీద వీళ్ళ మీద అందరి మీద కేసులు నమోదు చేశారు. మరి BNS భారతీయ న్యాయ సంహిత 106లో క్లాజ్ 1, 105, 49 సెక్షన్ల మీదుగా వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అంటే ప్రమాదం అనేది ఉద్దేశపూర్వకంగా చేయలేదు, కానీ మరణించడం అయితే ఒక వ్యక్తి జరగడం జరిగింది. అంటే చంపాలని ఉద్దేశం లేదు, కానీ ఒక మరణం అనేది సంభవించింది. అదొక పాయింట్ మీద. మరి ఈ బల ప్రదర్శన యాత్ర, మామూలుగా ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్రలో కాస్త ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన యాత్రలుగా మారుస్తున్నారు. మరి ఉద్దేశపూర్వకంగా మేము 11 వాహనాలకు పర్మిషన్ ఇస్తే మీరు 50 వాహనాలతో రావడం జరిగింది. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే, అప్పుడు ఏది దాని అర్థము? బల ప్రదర్శన యాత్ర. ఒకవైపు అంబటి రాంబాబు గారు ఏకంగా పెకిలించేస్తున్నారు. ఓకే, మీరు చెప్పినట్టండి, అంటే మనం చాలా చోట్ల వింటానే ఉంటాము, పోలీసు వారు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు అని వైసీపీ వారు అంటున్నారు. దొంగ అన్నట్లు ఈ పోలీసు వారు ఇటువంటి మరణాలు సంభవించుకుంటా, అంబటి రాంబాబు గారు మీరు చెప్పినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు ఆపి, సార్ 10 నిమిషాలు అవకాశం ఏంటి సార్, వాళ్ళు అక్కడ ఒక మనిషికి యాక్సిడెంట్ అయినదే ఆయన హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పి పోలీసు వారు ప్రాధాయపడే పరిస్థితికి వచ్చినారు. ఖచ్చితంగా ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, ట్వీట్ కూడా చేసినట్టున్నారు. నన్ను కూడా అక్యూజర్గా చేరుస్తారా కారులో కూర్చున్నందుకు అని చెప్పేసి కూడా అనడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంబటి రాంబాబు గారైనా ఇంకోరు దీన్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కారులో కూర్చున్న వారికి ఈ విషయం తెలియకపోవచ్చు, ఇంటెన్షనల్గా అంటే ఉద్దేశం అయితే లేదు, కానీ
హిట్ అండ్ రన్ కింద ఆల్రెడీ ఒక పర్సన్ హిట్ చేశారు, మరి రన్ కింద ఇది నమోదవుతుంది. ఇప్పుడు మీరు అతని వ్యక్తి చనిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి 10 లక్షలు సైలెంట్కి ఇచ్చేసి మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి రప్ప నరికితే తప్పేంటి అనే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఇక్కడే తెలుస్తుంది ఒక వ్యక్తి అనేది మనిషి జంతువు అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే, ప్రమాదము లేకపోతే ఒక వ్యక్తిని చంపడం అనేది ఎవరికి ఉద్దేశపూరితంగా ఉండదు, కానీ అది జరిగిన తర్వాత కూడా తన యొక్క నైజాన్ని తెలియజేస్తుంది. ఆ మనిషి నిజంగా మనిషా లేకపోతే జంతువా అనే లక్షణాన్ని బట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అది 10 లక్షలు తెలుసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి నిజంగా రాజకీయంగా ఒక మెట్టు అయితే ఎక్కినేవారండి, ఖచ్చితంగా ఉందాకరంగా ఉండేది. కానీ అది చేయకోకుండా ఆయన ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోవడము, వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడము, కనీసం వీళ్ళ గురించి కూడా మాట్లాడకపోవడం అనేది ఇక్కడ శోచనీయం. అంటే అక్కడ మనిషి ఎటువంటి నైజాన్ని కలిగి ఉన్నాడనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఈ సందర్భంగా నేనైతే ఒకటి ఎగ్జాంపుల్గా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అండి. మనం ఎక్కడైనా సరే మనమే కానీ కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఎదురుగా కుక్కని అనుకోకుండా వెళ్ళేటువంటి స్పీడ్ పైన కుక్కను పొరపాటున కారు కానీ టచ్ చేస్తే అయ్యో అది తప్పు జరిగిపోయింది అని చెప్పి అంత బాధపడతారు అటువంటి పరిస్థితులు. అటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద మనిషి పడినప్పుడు పక్కనటువంటి వైసీపీ వారు కొద్ది మంది వచ్చి డ్రైవర్ ఆపినారు. అందువల్ల డ్రైవర్ అయితే మళ్ళీ వెనక్కి తీయడము, మనిషిని తీసి పక్కన వేసేయడం జరిగింది. మనిషిని బయటికి వెనక్కి తీసినప్పుడు డ్రైవర్ 100% జగన్మోహన్ రెడ్డి గారికి 1-2-3 నిమిషాల్లో 15 నిమిషాల తర్వాత అయినా ఖచ్చితంగా చెప్పింటారు. ఆ నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ కాకుండా 15 నిమిషాల గ్యాప్ అని చెప్పింటారు. లేకుండా ఉంటే అంత రిస్క్ డ్రైవర్ అయితే ఫేస్ చేయలేడు కదా. ఎస్ అండి. ఇప్పుడు డ్రైవర్ ఎవరు? రమణారెడ్డి. ఓకే. కారులో ఆయన పక్కన కూర్చున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. టైర్ కింద పడినటువంటి తల ఎవరిది? దళితుడిది. మరి నా బీసీ అనే, నా ఏసీ అనే, నా ఎస్టీ అనే. ఈరోజు మామూలుగా కొత్త వాహనాలు కొంటే నిమ్మకాయలు పెడతారు టైర్ల కింద ముందుకు కదలడానికి. ఈరోజు దళితుల తలకాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి అనే ఫంక్షన్లో కూడా మనం చెప్పచ్చు. ఇదే తరహాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో కనుక చంద్రబాబు నాయుడు గారు ఉండింటే ఈరోజు 2వ రోజే అయ్యిండేది జైల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు. కానీ స్టిల్ ఇప్పటికీ వీళ్ళు ఐఎస్పీ ఏదో ప్రెస్ మీట్ పెట్టాడని, ఐఎస్పీ ఫస్ట్ ఒకలా చెప్పాడని, తర్వాత అసలు ఎస్పీ ఫస్ట్ నుంచే పల్నాడు ఎస్పీ అతను చాలా విషయాలలో ఇంతకుముందు చేబ్రోలు కిరణ్ విషయంలో అయినా ఇంకోరి విషయంలో అయినా అతను వైసీపీకి అనుకూలంగా పనిచేస్తాడనేది అక్కడ ప్రాంత ప్రజలు చాలా అలిగేషన్స్ చేశారు అతని మీద. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ విషయంలో ఆయన డిఫరెంట్గా ఎట్లా బిహేవ్ చేశారంటారండి? డస్ట్బిన్ కవర్ వేయడము, ప్రెస్ మీట్ కాదండి, అతను ఒక నక్సలైటా, టెర్రరిస్టా, దొంగతనం చేశాడా, ఇంకోటి చేశాడండి. ఒక సమాజంలో గ్రహించేటువంటి మాటలు మాట్లాడాడు. అది మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. అతను సారీ చెప్పాడు, అయినప్పటికీ కూడా ఒక డస్ట్బిన్ కవర్ తెచ్చి తలకు వేయడము అంటే ఏ ప్రాతిపదికన? ఇప్పుడు ఫస్ట్లో ఏమన్నాడు ఆయన ఎస్పీ గారు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడలేదు, సమ్ ఏదో దేవినేని అవినాష్ అనుచరుడు, కనీసం కాన్వాయ్ కూడా టచ్ లేదు, బయట వేరే కారు అన్నారు. వేరే కారు దేవినేని అవినాష్ అనుచరుడి కారు కింద అని చెప్పేసి అనుకుంటున్నాము అన్నాడు. మరి ఇప్పుడు అదే ఆయన ఏమంటున్నాడు, ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే చనిపోవడం జరిగిందని ధృవీకరణ విజువల్స్ వచ్చాయి కదండి. మరి దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రమణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆర్మూడ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్. ఇతను 2011 నుంచే జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్గా పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఈ విషయం కూడా తెలియకోకుండా మామూలుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. డిప్యుటేషన్ పైన తెచ్చుకోవడం జరిగింది, దాని తర్వాత డిప్యుటేషన్ ఇవ్వకపోతే ఇదంతా ఎప్పుడు జరిగింది తెలుసునా? టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో జరగడం అనేది ఇక్కడ పోలీసు వ్యవస్థలో ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, ఏ రకంగా ఉందనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఇంటెలిజెన్స్ పక్కా ఫెయిల్యూరు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఒక అతను 11 సంవత్సరాలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 2011లో 12లోనూ పార్టీ పెడితే అప్పటి నుంచి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ కూడా అతను ఇక్కడ పలాని చోట చేస్తున్నాడనే విషయం లోకల్ ఎస్పీకి కానీ తెలియకపోవడం అనేది కూడా ఇక్కడ చాలా శోచనీయం. అంటే ఏ రకంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉందనేది కూడా ఖచ్చితంగా ఇది పోలీసుల వైఫల్యమే. ఇంకో పాయింట్ అండి, జగన్మోహన్ రెడ్డి గారికి రోప్ అనేది లేదు. రోపు లేకపోవడం వల్ల ఇది జరిగింది. Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి రోపు భద్రత లేకపోవడం వల్లే జనాలంతా ఒక్కసారిగా వచ్చేసి జరగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. అనిన తర్వాత నిజంగా అదే రోపు కానీ ప్రొవైడ్ చేసి ఉండింటే
ఇదే అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ, లేకపోతే విడుదల రజనీ గారు కానీ, ఇంకో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనసంద్రం వచ్చింది, తాళ్లతో బంధించినారు జనసంద్రాన్ని అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా కొట్టే పరిస్థితి. ఇక్కడ ఎలా ఉందంటే వీళ్ళ విమర్శల తీరు కానీ వాతా నాదే వెన్నా నాదే, అంటే పెట్టినటువంటి వాతకు పూసినటువంటి వెన్న కూడా నాదే, అంటే విమర్శించేది నేనే, దానిని సమర్థించేది నేనే. ఆయన అంబటి రాంబాబు అంటాడు 10 లక్షలు ఇస్తాం, కావాలంటే ఇంకో 20 లక్షలు ఇస్తామంటాడు. ఇదే అంటే ఒక దళితుడిని, ఆయన గౌరవాన్ని, ఆయన ఆత్మగౌరవాన్ని, ప్రాణాన్ని డబ్బులు పెడితే ఈరోజు దళితుల ప్రాణాలకు వెలకట్టినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. వారం కిందటే ఇదే సింగయ్య భార్య లూతు మేరీ నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏదో వాహనం కిందని చెప్పేసి క్యాజువల్గా ఒక సెక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది. దాని మీద విజువల్స్ అన్నీ తెప్పించి అన్నీ చేస్తే ఈరోజు ఎస్పీ గారి యొక్క వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది. మళ్ళీ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఎస్పీ గారి యొక్క వైఫల్యమే. అతను ఎలా ప్రెస్ మీట్ ఇచ్చాడు, దేవినేని అవినాష్ అనుచరుడు ఎవరో అనుచరుడు ఒక్క వాహనం కింద పడ్డారు అని క్లియర్ కట్గా నిన్న విజువల్స్ వచ్చేదలికే ఈరోజు ధృవీకరిస్తున్నాము అంటున్నారు. ఇంకా పనితనం ఏముందండి, పోలీసుల పనితనం. రాష్ట్రంలో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉందని చెప్పేసి తెలుగుదేశం తమ్ముళ్ళు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేన వీర మహిళలు కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ ఆరోపిస్తున్నట్టు కానీ ఈరోజు నిజమని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పార్టీకి 2వ రోజు అయ్యిండేది. తర్వాత దళితులు, దళిత సంఘాలు, దళిత మేధావులు, హర్షకుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఈ పార్టీకి నానాయాగి చేసేవాళ్ళు. ఖచ్చితంగా అండి, ఇది ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన పాయింట్. ఇది 100%. అది చూస్తూ ఉంటే మొన్నటికి మొన్న అయిందానికి కాందానికి రోడ్లపైకి వచ్చి పగడాల ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఒక పాస్టర్ చనిపోతే ఆగ మేఘాలపైన యుద్ధం చేసే తీరుగా ప్రదర్శించినటువంటి హర్షకుమార్ గారు ఈరోజు ఒక దళితుడు చనిపోతే ఎందుకు దళిత రప్ప తొక్కుకుంటూ పోయినారండి, రప్ప టైర్ల కింద నలుపుకుంటూ పోయినారు ప్రాణాన్ని. మరి ఆ దళితులు ఈరోజు ఎక్కడ పోయారు, ఆ దళిత సంఘాలు ఏమయ్యాయి అని నేను అడుగుతా ఉన్నా. అంటే క్లారిటీగా పెయిడ్ దళిత మేధావులు ఎక్కువగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు. రేపొద్దున ఎవరైనా సరే, ఈ హర్షకుమార్ అయినా, ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అయినా, తెలకపల్లి రవి అయినా, కేఎస్ ప్రసాద్ అయినా, ఇంకోరైనా ముందు ఈ దళిత సంఘాలు ఎందుకు రావట్లేదని చెప్పేసి ప్రశ్నించిన తర్వాత ఈ విషయం పైన డిస్కస్ చేయాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దీంతో పాటు ఒక ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో అది సాత్వికుడు, సౌమ్యుడు అయినటువంటి ఆయన అంతరంగికుల్లో ఒకరైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారి కారు అంట, ఎవరైతే జైల్లో ఉన్నారో. దానిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు పార్టీది కార్, అది కొన్నది కృష్ణమోహన్ రెడ్డి, వాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రమాదం జరిగిండేది ఆ కారు కిందేగా. సో డెఫినెట్గా ఎవరైనా ఇంటెన్షనల్గా ఎవరు ప్రమాదం చేయాలంటే మరణించే విధంగా చేయాలని చెప్పి ఎవరు కోరుకోరు. కానీ అది జరిగిన తర్వాత చూసి చూడనట్టు అతను పక్కన పడేసిపోతే అంబులెన్స్ ఎవరు పిలిస్తే తర్వాతే తీసిపోయిన తర్వాత అనేది ఎటువంటి మానవత్వము. ఒకప్పుడు నా మతం మానవత్వము అన్నాడు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి అంటే. మరి ఆ మానవత్వం ఏమైపోయింది? ఇదే అండి నిర్వచనం. నాకు ఒకప్పుడు తిరుమల కొండకు వెళ్ళాలి, డిక్లరేషన్ ఇవ్వాలి అంటే నా మతము జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నా మతము మానవత్వము అని చెప్పేసి అన్నాడు. ఈ రోజు అదే దళితుడు టైర్ కింద నిమ్మకాయ పగిలినట్టు పగులుతా అంటే మాకు తెలియదు తెలుగుదేశం వాళ్ళ సైకో బ్యాచ్ అని చెప్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ సైకో బ్యాచా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ సైకో బ్యాచా, ఇవన్నీ విమర్శ కాదు. ఈ రోజు ఒక ప్రాణం అనేది, ఒక దళితుడు పోయాడు, ఒక రెడ్డి వ్యక్తి, 2 చనిపోయారు. నువ్వు ఎప్పుడో సంవత్సరం కింద చనిపోయినటువంటి వ్యక్తి పరామర్శకు వచ్చినప్పుడు ఇంకో 2 శవాలు తీసుకొని పోతివి. నేను చెప్తా ఉండేది ఏంటంటే ఈ కేసులు ఏదైతే సెక్షన్లు పెట్టారో కోర్టులు కూడా ఇప్పుడు ఏ విధంగా తీర్పునిస్తాయనేది ప్రజలంతా వేచి చూస్తున్నారు. కోర్టులు కూడా మానవత్వం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. సో ఒకవేళ కోర్టులు కూడా దీంట్లో చూసి చూడని వైఖరి ధోరణితో పోతే న్యాయస్థానాల మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి నేరాలను సైతం క్షమాభిక్ష పెట్టినట్టు ప్రతిసారి క్షమాభిక్ష పెట్టుకుంటూ పోతే ఇంకా నేరాలు చేసేవాళ్ళు పెరుగుతూ పోతారు అనే భావన ప్రజల్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి దీనికి 10 సంవత్సరాల జైలు శిక్ష కానీ జీవితకాల జైలు శిక్ష కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ సెక్షన్ల ప్రకారము కొంతమంది న్యాయమూర్తుల యొక్క సలహా తీసుకున్నటువంటి నేను చెప్తున్నటువంటి మాట. మరి ఏ విధంగా కోర్టులు తీర్పునిస్తాయి అనేది కూడా డెఫినెట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే అండి, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులో అరెస్ట్ అవుతారు, దాంతోపాటు ఓ దళిత బిడ్డ మేలుకో, ఓ హర్షవర్ధన్, ఓ బెన్ని లింగం,
మీరు దయచేసి దీనిపైన ఖచ్చితంగా మాట్లాడండి అని చెప్పి షణ్ముఖ్ గారు సూటిగా అయితే ప్రశ్నిస్తున్నారు. ధన్యవాదాలండి.